శివాయ. ఇప్పుడు మనం 12 జ్యోతిర్లింగాలు ఒకటే చోట చూసే అవకాశం ఇప్పుడు మనకు దొరికింది. ఎక్కడుందంటే శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రం ఇదే, చౌటుప్పల్, తెలంగాణ. ఈ రోజు మనము ఇక్కడికి వచ్చాము, చూద్దాం పదండి. అడుగు అడుగున డైరెక్షన్స్ ఇవ్వడానికి సేవకులు ఉన్నారు. గుడి లోపలికి వెళ్ళగానే మనకు బొట్టు పెడతారు. ఎందుకు అని అడగగా ఈ గుడిలోకి వచ్చామని తెలవడానికి గుర్తుగా పెడుతున్నామని చెప్పారు. ఎంట్రన్స్ కానే కాళ్ళు కడుక్కోనికి నీళ్లు ఉన్నాయి. నేను కాళ్ళు కడుక్కొని సింహలాలానికి నమస్కారం చేసి లోపలికి ఎంటర్ అయ్యాను. ఇక్కడ కూడా హెల్పర్స్ ఉన్నారు. మొదటిగా వినాయకుడు పూజ చేసుకొని లైన్ లో జ్యోతిర్లింగాలు చూడాలి. మొదటి జ్యోతిర్లింగం సోమనాథ జ్యోతిర్లింగం. ఇది గుజరాత్ లో ఉంది. సోముడు తన పాప విమోచనం కోసం శివుణ్ణి ప్రార్థించగా ఈ జ్యోతిర్లింగంలో ప్రత్యక్షమయ్యాడు. మనం ఇక్కడ మొక్కడం వల్ల పాప విమోచనం, రోజులను ఆరోగ్యం సమస్యలు తగ్గుతాయి. రెండోది మల్లికార్జున జ్యోతిర్లింగం. ఇది శ్రీశైలం, ఆంధ్రప్రదేశ్ లో ఉంది. శివుడు పార్వతీదేవి తన కుమారుడు కార్తికేయుడిని ఓదార్చడానికి ఇక్కడ నివసించాడు. దేవుని మొక్కడం వల్ల సంతాన ప్రాప్తి, కుటుంబ శాంతి, దాంపత్య సౌఖ్యం కలుగుతాయి. మనం మూడో జ్యోతిర్లింగం చూద్దాం పదండి. మహాకాళేశ్వర జ్యోతిర్లింగం. ఇది ఉజ్జయిని, మధ్యప్రదేశ్ లో ఉంది. భక్తులను రాక్షసుల నుండి రక్షించడానికి శివుడు మహాకాళేశ్వరుడిగా ఇక్కడ అవతరించాడు. ఇక్కడికి రావడం వల్ల మరణ భయం తొలగింపు, శని దోష నివారణ, ధైర్యం పెరుగుతుంది. ఓంకారేశ్వర జ్యోతిర్లింగం మధ్యప్రదేశ్ లో ఉంది. వింధ్య పర్వతం చేసిన తపస్సుతో శివుడు ఇక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఇక్కడ మొక్కడం వల్ల మనశ్శాంతి, విద్యలో అభివృద్ధి, కోరికలు నెరవేరుతాయి. నెక్స్ట్ వైద్యనాథ జ్యోతిర్లింగం. రావణుడు చేసిన తపస్సుకు శివుడు ఇక్కడ ప్రసన్నుడయ్యాడు. ఇక్కడ మొక్కడం వల్ల వ్యాధి నివారణ, ఆరోగ్య లాభం, దీర్ఘాయుష్యు కలుగుతాయి. నెక్స్ట్ భీమా శంకర జ్యోతిర్లింగం. ఇది మహారాష్ట్రలో ఉంది. భీమా అనే రాక్షసుడిని చంపడానికి శివుడు ఇక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఇక్కడికి రావడం వల్ల మనకు శత్రు నివారణ, ధైర్యం, శక్తి కలుగుతాయి. నెక్స్ట్ రామేశ్వర జ్యోతిర్లింగం. ఇది తమిళనాడులో ఉంది. ఇది ఎలా ఏర్పడదంటే శ్రీరాముడు లంక యుద్ధానికి వెళ్ళడానికి ముందు ఇక్కడ శివుడికి పూజించాడు. ఇక్కడ మొక్కడం వల్ల విజయం కలుగుతుంది, పాప పరిహారం, దాంపత్య శాంతి కలుగుతాయి. నెక్స్ట్ మనం నాగేశ్వర జ్యోతిర్లింగం చూద్దాం పదండి. భక్తులని రక్షించడానికి శివుడు నాగేశ్వరుడిగా ఇక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఇది ద్వారకా, గుజరాత్ లో ఉంది. ఇక్కడికి రావడం వల్ల నాదోషణ నివారణ, భయాలు తొలగింపు, శత్రు నివారణ కలుగుతాయి. నెక్స్ట్ విశ్వనాథ జ్యోతిర్లింగం. ఇది కాశీ, ఉత్తరప్రదేశ్ లో ఉంది. శివుడికి ఇష్టమైన ప్రదేశం. ఇక్కడ మరణిస్తే మోక్షం లభిస్తుందని నమ్మకం. ఇక్కడ మొక్కడం వల్ల మోక్ష ప్రాప్తి, పాప నివారణ, జ్ఞానం కలుగుతాయి. నెక్స్ట్ రాంబవ జ్యోతిర్లింగం. ఇది మహారాష్ట్రలో ఉంది. ఇది గోదావరి నది సంబంధించిన క్షేత్రం. ఇక్కడ మొక్కడం వల్ల నాగదోష పరిహారం, కుటుంబ శ్రేయస్సు, పితృ దోష నివారణ కలుగుతాయి. నెక్స్ట్ మనం కేదార్నాథ్ జ్యోతిర్లింగం చూద్దాం పదండి. ఇది ఉత్తరాఖండ్ లో ఉంది. పాండవులు తన పాప విమోచన కోసం శివుణ్ణి మొక్క ప్రత్యక్షమయ్యాడు. ఇక్కడికి రావడం వల్ల పాప
పరిహారం, మోక్ష పరిహారం, ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది. ఇది విశ్వేశ్వర జ్యోతిర్లింగం. ఇది మహారాష్ట్రలో ఉంది. ఒక భక్తురాలు తారావతికి శివుడు ఇక్కడ ప్రత్యక్షమయ్యాడు. మనం ఇక్కడ మొక్కడం వల్ల సంతాన ప్రాప్తి, కుటుంబ సుఖం, కోరికలు నెరవేరుతాయి. అమ్మవారుండి చూద్దాం పదండి. శ్రీ మాణిక్యమ్మ దేవి అమ్మవారిని చాలా బాగా అలంకరించారు. మేము చూడబోతున్నాం. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రం ఇదే. ఇక్కడ అయ్యగారితోటి కాసేపు మాట్లాడాను. నా మనసుకి ప్రశాంతంగా ఉంది. గుడిని ఒకసారి చూడండి. గుడి నుండి బయటికి రాగానే గోశాల ఉంది. గోశాలలో గోగుకి గోగురాసం తినిపించాము. ఇక్కడ బండ ఉంది చూడండి. ఈ బండని గోగురాస బండ అంటారు. గోవులకి ఏమన్నా అయినప్పుడు వచ్చి ఈ బండ నాకుతాయి. అలా నాకడం వల్ల రోగాలు పోతాయని అంటారు. నిజానికి ఇది నవరశిల. ఇందులో కాల్షియం, మాగ్నీషియం, ఫాస్ఫరస్, సోడియం, ఒంటి ఖనిజాలు ఉంటాయి. ఆవులు దానికి నాకడం వల్ల జీర్ణశక్తి బాగా పెరుగుతుంది. ఎముకలు బలంగా అవుతాయి. పాల ఉత్పత్తి పెరుగుతుంది. గుడి వెనకాల మళ్ళీ 12 జ్యోతిర్లింగాలు ఉంటాయి. మళ్ళీ దర్శనం చేసుకోవచ్చు. నన్ను చూడండి, ఫాస్ట్ గా తీసుకున్నాను. తోట కాసేపు పిల్లలతోటి ఆడుకున్నాను. తోట కాసేపు షాప్ చేశాను. ఇంట్లోకి కావాల్సిన సామాన్లు కూడా అమ్ముతున్నారు అనుకోవచ్చు. ఇక్కడ క్యాంటీన్ ఉంది. కూర్చోనికి చాలా చైర్స్ ఉన్నాయి. ఈ గుడంతా కట్టింది శ్రీ శంకర గురుజీ. చూడండి, అతనే కాస్ పెట్టుకోనికి, బెగ్స్ పెట్టుకొని పార్కింగ్ ఏరియా చాలా ఉంది. మీ పిల్లల్ని కూడా సండే తీసుకెళ్ళండి. ఇక్కడ చాలా బాగుంది. ఓం నమః శివాయ.